జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామనమధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజేత్మరుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆత్యుస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖరయోధవాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్రరామయమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద కౌరాధిపౌ భట్టార్యన్నిగమాంతయోగి జగదాచార్యౌ శ్రీకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలయ సదేవాదుప నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృతపౌరమప్రియం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహవాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదపాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగ సందర్శ జీవ జీవాతవే నమః. సృత్యర్థసారజనపం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాధిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదైవేన దర్శితం కృష్ణసోనన సుందర జామాతృమనే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమగ్న జంతు సంతార ఫోటకం. నమోతు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతై నగర జన్మనే. ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగసింహ గిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ధ్రువ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయదమస్తృత భగదేయ గోపాలదేశికమాం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాజితనోభవ వేదాంతాచార్య సశిష్యం గుడైవర్యురుమ్మది శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవది శ్రీలక్ష్మణార్య విభుదంతం హరయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శఠగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యాం ద్రావిడ వేద సాగరం తిరువజునాడన్నం తెన్కొలుపూరన్నం மறுவினியவன் பொன்னரென்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தும் மனத்தாலும் வாயாலும் அவன் கொள்வோர் பேணும் எனத்தாரை அல்லாதிரைஞ்சே தனத்தாலும் ஏதும் உறைவிலே என் கை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏயந்த பெருங்கேத்தை இராமான் சுமந்தன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் வாயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பெயராத உள்ளம் பெற வான் திகழன் சோலை மகிழரங்கள் வன் புகழ்மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்று முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்கவினை நிலையும் மெய்யாமையர் நிலை தக்க நெறியும் தொக்கியலும் ஒருவினையும் வாழ்வினையும் நோதும் குருவை இருப்போன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜெயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமः. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోభాలు సమర్పిస్తూ நம்மாழ்வாర్లను అనుగ్రహించిన తిరువాయిమొഴി 7వ పది అందులో 10వ దశకంలో మనం 4వ పాసురం వ్యాఖ్యానంకి వచ్చాము.
ఒకసారి పాసురాలను అనుసంధానం చేసుకుని இன்பம் பயக்க எழில் மலர் மாதரந்தானும் விவேஜலகை இன்பம் பயக்க இனிதுடன் வீட்டிருந்து வாழ்கின்ற எங்கள் பிரான் அம்பற்று அமர்ந்துரை என்ற அணைப்புகில் சூழ் திருவாரன் விளை அம்பற்று அமர்ந்து வலம் செய்து கைதொழும் நாள்களும் ஆக்குங்கொல் ஐயம்பன் என்று அகலிடமுற்றவும் வீரடியாகும் பரிசனமருந்த திருக்குறளப்பன் அமரந்துரையும் மாகம் திகழ் கொடிமாடங்கள் நீடுமதில் திருவாரன் விளை மாகந்த நீர் கொண்டு தூவி வலம் செய்து கைதழ கூடுங்கள் வைகளும் கோவிந்தனை மதுசூதனை கோளரியை ஆடும் பறவை மிசை கொண்டு கைதழுதென்று அவன் உரையும் பாடும் பெரும் புகழ் நாள் மறை வேழ்வைந்து ஆரங்கம் பண்ணின வாழ் நீடு கொழில் திருவாரன் விளை தொழா வாயக்குங்கொல் செல்லுமே வாயக்கொங்கல் நெச்சலும் எப்பொழுதும் மனத்தீங்கு நினைக்கப் பெறா வாயக்கும் கரும்பும் பெரும் சென்னலும் வயல் சூழ் திருவாரன் விளை வாயக்கும் பெரும் புகழ் மூவுலகீசன் வடமதுரை பிறந்த வாயக்கும் மனநிற கண்ணபிராந்தன் మలర్ అడిపోదుగళే. ఈ 4వ పాసురంలో అది భావన యొక్క వైశిష్ట్యాన్ని తిరువారన్ విళై మీరు వెళ్ళలేకపోయినా పర్వాలేదు, ఇక్కడే ఉండి మనం ఉన్న చోటే ఉండి ఆ తిరువారన్ విళైలో ఉండేటువంటి విషయాలు ఇలాగట అలాగట ఎంత గొప్పట అంత గొప్పట అని ధ్యానించే భాగ్యం వచ్చినా చాలు. ఇంతకంటే ఔదార్యం అనేది ఎక్కడా కనపడదండి. మీరు వెళ్ళక్కర్లేదండి, ఉన్న చోటనే ఉండి ధ్యానించండి అంటున్నారు. ప్రతిపదార్థం వాయక్కం కరుంబుం పెరుం సెన్నలం వయల్ సూర్య తిరువారన్ విళై. ఆ తిరువారన్ విళై దివ్యక్షేత్రంలో ఉండే సస్యశ్యామలత్వాన్ని ఎంత బాగా వర్ణిస్తున్నారు. ఈయన ఎప్పుడు చెప్పినా ఒక విశేషం చెప్తారు. మామూలుగా సంపూర్ణంగా పెద్దగా చెరుకు తోట అంటే ఎంత ఎత్తుగా పెరుగుతుందండి, అది కాదు విశేషం అంటారు ఇక్కడ. ఆ చెరుకు తోటలకు కూడా నీడనిచ్చేలాగా పెరిగిన వరి కంకుల్టండి అంటే అవి ఇంకా ఎంత ఎత్తుగా పెరిగి ఉంటాయో. ఆ విశేషాన్ని ఎప్పటికప్పుడు నమ్మాళ్ళవాళ్ళు చెప్తూ ఉంటారు. చెరుకు తోటలకి నీడనివ్వగలిగినంత ఎత్తులో పెరిగిన వరిధాన్యపు కంకులు అన్నమాట. అలాంటి పొలాలతో చుట్టబడినటువంటి తిరువారన్ విళై. ఈ తిరువారన్ విళై అనేటువంటి ఈ దివ్య దేశము, అక్కడ వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు వాయక్కుం పెరుంపుగళ్ మూవులగీసన్, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, ముల్లోకాలకి ఈశుడు, నియమన సామర్థ్యం. ఈశ అనే పదానికి అర్థం నియమన సామర్థ్యము, కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి. ఇది అందరికీ రాదండి. అలాంటి సామర్థ్యం కలిగిన వాడు ఎక్కడ పుట్టాడండి? వడమదురై పిరందాన్, ఉత్తర మధురలో పుట్టినటువంటి పిరందాన్ అవతరించినటువంటి మహానుభావుడు. వాయక్కం మణినిరం, అంతేకాదు అద్భుతమైన నీలమణి వంటి కాంతి కలిగినటువంటి నల్లనయ్య. కన్న పిరాంతన్, కృష్ణుని యొక్క మలరడి పోదుగళ్, పువ్వులా వికసించిన శ్రీపాద పద్మాలని. ఇంగుమనత్తు నిచ్చలం ఎప్పొழுதும் నినైకప్పెరా వాయక్కొంగల్, ఇక్కడే ఉండి సర్వకాల సర్వావస్థలలోనూ ధ్యానించే అదృష్టము భాగ్యము నాకు కలుగుతుందా? ఇందులో ఏర్పాటు ఏంటండి? ఇంగ్ ఇక్కడ నుండి మనం వెళ్ళక్కర్లేదండి అక్కడికి. ఇక్కడి నుంచి అలా ధ్యానించుకుంటూ ఉన్నా వెళ్ళినంత ఫలితం వస్తుంది అంటున్నారు. 4వ పార్ట్ 318వ పేజీ అండి. 7 వ్యాఖ్యాన గ్రంథాల్లో 4వ పార్ట్. ఇదిల్ అంగుపోయ్ అనుభవిక్క వేండా,
అక్కడికి వెళ్ళి దాస్యం చేయాల్సిన అవసరము లేదు. ఇంగే ఇరుందం అంగుత్తై పరిమాత్తంగళై మనోరదిక్కం మనోరదన్ నమక్కు కూడవద కాణ్యంగిరారు. ఇక్కడే ఉండి ఇంగే ఇరింద్, ఇంగే ఏ అని ఒక అక్షరం పెట్టారు. ఇంగే ఇక్కడే ఉండి, ఒక్కడుగు వేయక్కర్లేదు, వెళ్ళకపోయినా ఇక్కడే ఉండినా అంగుత్తై పరిమాత్తంగళై మనోరదిక్కం, అక్కడ వారు పొందేటువంటి అనుభవాలన్నిటినీ భావిస్తే అలాంటి అదృష్టం అంతకంటే వేరే ఏమీ ఉండదండి. అంటే భావనా బలం యొక్క వైశిష్ట్యాన్ని చెప్పిన పాసురం అండి. ఇది మనకి చాలా అవసరం జీవితంలో. ఎందువల్ల అంటే ఎక్కడికో వెళ్ళాలని ఉంటుంది. ఇవాళ వెళ్ళి తిరుమల ఒకసారి వెంకటేశ్వరుణ్ణి సేవించాలని ఉంటుంది. సాధ్యం కాదు అది మనకి, ఎప్పుడు పడితే అప్పుడు అన్నిసార్లు. అలాంటి వారికి కూడా మన ఇంట్లోనే ఉండి ఆ తిరుమల వెళ్ళినట్లు, ఆ స్వామిని సేవించినట్లు, ఆ శ్రీరంగం వెళ్ళినట్లు, రంగనాథుడిని సేవించినట్లు భావనా బలం ఉంటే చాలు. చాలా గొప్పండి ఇది. ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక మహత్ భాగ్యం, అలభ్య లాభం అంటారు. అలాంటి లాభాన్ని ఇచ్చారు. ఏంటంటే భావన అంత గొప్పది, భావనకి అంత శక్తి ఉంది. వాయు కొంగల్ నిచ్చలం నమక్కిప్పేరు నాళ్ళతోరం కూడా వేణం. ఇది ఎలా ఉండాలి? ఈ ఫలం ప్రతిరోజు నాళ్ళదోరం అంటే ప్రతిరోజు ఉన్నది. ఎంత హాయ్ అండి! ఇంట్లో కూర్చుని 5 నిమిషాల్లో ఇప్పుడు బయలుదేరాం, తిరుమల వెళ్ళాం, అదిగో క్యూలో ఉన్నాం, లోపలికి వెళ్ళిపోయాం, అదిగో పెరుమాళ్ దర్శనం అయిపోయింది, హాయిగా సేవించేసుకున్నాం, 1 నిమిషం ఎక్కువే ఉంచారండి, ప్రేమతోటి సేవించేసుకున్నాం, వచ్చేసాం, అయిపోయింది, తిరుమల దర్శనం అయిపోయింది. శ్రీరంగం బయలుదేరాం, అదిగో అక్కడ ఉన్నాం, కోవిల్లోకి వెళ్ళాం, లోపలికి వెళ్ళాం, ఇగో ఆమోద స్తంభాలండి, ముందు వాటిని సేవించేసుకున్నాం, అక్కడ ఉన్నటువంటి అమ్మగారిని సేవించుకునే నాథి గారిని ఇక్కడికి వచ్చాం ఈ కోవిల్లోకి, అడుగో రంగనాథుడు సేవించుకున్నాడు, ఆ దివ్య పాదార విందాలు సేవించాం, ఆ నేత్ర సౌందర్యం, స్వామి అన్నాం, వచ్చేసాం. క్షణంలో 2 దివ్య దేశాలు సందర్శించేటువంటి భాగ్యం భావనా బలం చేత మనకి కలిగింది. ఎప్పొழுதும் అది తన్నిலும் నిత్యాగ్నిహోత్రం పోలే ஒரு கால విశేషత్తులే ఆయిపోగా వన్నాదు. అదేదో నిత్యాగ్నిహోత్రం లాగా ఒకసారి 2 సార్లు అని కాదు. ఇళ్లలో పూర్వం నిత్యాగ్నిహోత్రం అని చేసేవారండి. ఒడుగు అయినప్పటి నుంచి కూడా మొదలు పెడతారు. ఏ రోజు కూడా అగ్నిహోత్రం అంతా ఇళ్లల్లో నుండి చక్కగా హోమగుండాలు అవి పర్మనెంట్ గా కట్టించేసుకుని అక్కడ హోమాలు చేసుకునేవారు. తర్వాత కుంపట్లు వచ్చాయండి. ఆ కుంపటి ముందు కూర్చుని అక్కడే మంత్రాలు చదివేసి ఆ అగ్నిహోత్రంలో చేస్తూ ఉండేవారు. తర్వాత అసలు అగ్నిహోత్రాలు అనేవే పోయాయి, అలా తరిగిపోయింది అనమాట. అది ఎప్పుడు చేస్తామండి? ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి చేస్తాం, 2 సార్లు. అలా కాదు, నాకు సర్వకాల సర్వావస్థలలోనూ எப்பொழுதும் அது தன்னிலும் నిత్యాగ్నిహోత్రం పోలే ஒரு కాల విశేషత్తులే ఆగిపోగవన్నాదు. ఏదో ఒక క్షణం చేసేసి ఆపేసేలాంటి హోమం కాకూడదు. మన మనస్సునే హోమగుండం చేసుకుని నాలుకతో స్వాహాకారాలు జరుపుతూ ఆత్మ సమర్పణ భావం చేయడమే యాగము. ఈ యాగాన్ని సర్వకాల సర్వావస్థలలోనూ చేయొచ్చు. ఆత్మ సమర్పణ భావాన్ని మించినటువంటి అదృష్టం వేరొకటి లేదు. ఎల్లావ అవస్థైగళం ఉండాగ వేణం, సర్వకాల సర్వావస్థల్లోనూ నేను ఇలాగే చెయ్యాలి. మనత్తీంగు నినైకప్పెర அங்குப்போய் அனுபவிக்க வேண்டா, இங்கே இருந்து நெஞ்சாலே அங்குத்தை பரிமாப்தங்களை అనుసంధిక పెరామయ్యం. మానసికంగా ఇక్కడే ఉండి, అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండి
అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నారో అలాంటి ఆనందాన్ని నేను ఇక్కడే ఉండి చక్కగా పొందగలిగితే చాలు. అంటే భావనా బలము అనేటువంటిది దాన్ని మించినటువంటిది గొప్ప ఇంకొకటి లేదు. పేరయంగయ్యాలే ఇమ్మనోరథத்துக்கு అవ్వరు పేరిల్లై ఎన్న ఇరిక్కరాయత్ ఇవర్. ఇక్కడ ఈయన ఏమని భావిస్తున్నారు అంటే మానసిక వ్యాపారమే ముఖ్యము, దానితోటి దేనినైనా సాధిస్తాం, దానివల్ల మనం ఫలితాన్ని కూడా పొందుతాము. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ దుర్గతావపి అది జితంతా స్తోత్రంలో ఉండే పాసురక శ్లోక ఖండం. దుర్గతావపి జాతాయాం త్వద్గతో మే మనోరథః యది నా సన్న విందేత తావతాస్మి కృతి సదా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి జితంతా స్తోత్రంలో ఉండేటువంటి శ్లోకం అన్నమాట. ఏమిటి అని అంటే మనం నాకు దుర్గతి కలిగినప్పుడు దుర్గతావపి జాతాయాం, నాకు ఎలాంటి స్థితి వచ్చినా సరే, దుర్గతి అంటే ఏంటండి, ఏదో ఈ ఇంద్రియాలు ఉన్నందుకు పనిచేస్తుంటే రోజు వెళ్ళిపోతోంది, ఇది సద్గతి. ఇలా నడిచే ఓపిక పోవచ్చు, ఇలా మాట్లాడే ఓపిక పోవచ్చు, ఇలా చూసే ఓపిక తగ్గచ్చు. ఈ ఇంద్రియాలన్నీ కూడా క్రమంగా శక్తిని కోల్పోతాయి, వినికిడి తగ్గిపోతుంది. ఇలాంటి స్థితిని దుర్గతి అంటారు. అలాంటి దుర్గతి కలిగినప్పుడు కూడా మనస్సు మాత్రం నీయందే ఉండాలి తండ్రి నాకు. ఇది ఎంతవరకు నా కోరికకి నాశనము అనేటువంటిది ఉండకూడదు. అంటే ఎప్పుడు ఈ కోరికలాగే ఉండాలి. సర్వకాల సర్వావస్థలలో నా దేహము నీ కైంకర్యంకే ఈశ్వరాయ నివేదితం, నీకు ఉపయోగించడంకే నేను దాన్ని ఉపయోగించాలి. ఇంతకంటే దుర్గతి అంటే ఏముంటుందండి? ఇంకోటి ఉందండి, ఒక భయంకరమైన స్థితి. చాలా సార్లు చెప్పుకున్నాం. లీలాసకులు శ్రీకృష్ణ కర్ణామృతంలో అంటారు, యావన్నమే నిఖిల మర్మ దృఢాభిఘాత నిస్సంధి బంధనముదేతి నవోపతాప. దానికి పేరు ఎంత బాగా పెట్టారండి ఆయన, నవోపతాప. ఏదో కొత్త బాధ ఒకటి వస్తుందిట. ఆ మరణ దశలో వచ్చే బాధను ఆయన అలా అన్నారండి. మరణము అని అనలేదు, ఏదో కొత్త బాధ ఒకటి వస్తుందిట. తావత్, అంత లోపల నీ చంద్రముఖ కాంతి వెన్నెల నా మీద ప్రసరింపభవతు తావక వక్ర చంద్ర చంద్రాతప ద్విగుణిత మమ చిత్తధార. ఆలోపే ఈ మనస్సు జీవితంలో చివరిదాకా పని చేయగలదు అని మనం చెప్పలేము. దానికి కూడా శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా తగ్గుతున్నాయి చూడండి, జ్ఞాపకం పోతోంది. ఏదో ఉందండి అంటాం, ఏదో గుర్తుకు రాదు. ఏమంటారు అంటాం, వినికిడి తగ్గిపోతూ ఉంటుంది. చూస్తుంటే ఆ దృశ్యం పరిపూర్ణంగా కనిపించదు. అందులో ఏ కన్నీళ్ళైనా వచ్చాయి అంటే ఇంకా చెప్పలేం. అంత బాగా రాశారండి శబరికి సినీ కవి, అంత బాగా చెప్తారు. అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు తీరా దయచేసిన నీ రూపుతో చదయ్యయ్యో. ఎంత సత్యాన్ని, ఎంత చక్కటి పాటగా. దృష్టి తగ్గిపోతుంది, దానికి తోడు పైన ఆనంద బాష్పాలు వచ్చాయి, ఆ కనపడేది కూడా కనపడకుండా పోతుంది. అంటే క్రమక్రమ పద్ధతిగా ఇంద్రియ శక్తి ఎలా తగ్గిపోతుంది అనేటువంటి దాన్ని. ఇంకా దుర్గతి ఏంటండి, ఉత్క్రమణ దశైలేవరు అదువరు దుర్గతియుండు. ప్రాణములు పోయేటప్పుడు ఒక ఆవేదన ఉంటుందిట. ఆ బాధని తట్టుకోవాలని నేను ప్రార్థించడం లేదు తండ్రి, నేనేదో బాధపడతా అంట. చాలా మందికి మరణం అంటే ఎంతో భయంగా ఉంటుంది.
ఎందుకంటే అది అంత భయంకరమైన స్థితి. అయ్య బాబోయ్ ఏమైపోతామో 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 అని ఎప్పుడో ఒక రోజు పోయేదానికి రోజు పోతూ ఉంటాడు మనిషి, అడిలిపోతూ పోతూ ఉంటాడు అన్నమాట. అలా మీరు భయపడకండి. కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథిం. బాబాయ్ ఏం డెఫినేషన్ రాశారండి. మృత్యువు కోసం, మనకి ఇష్టమైన అతిథి కోసం గుమ్మంలో నిలబడి ఎలా ఎదురు చూస్తామో అలా ఎదురు చూడాలటండి. అంత ధైర్యంగా ఉండాలి. రా రా రా, నన్ను ఎప్పుడు తీసుకెడతావు, ఎప్పుడుది. ఇది మామూలు మాటలతో చెప్పే పరిస్థితి కాదండి, గుండె అలవాటు చేసుకోవాల్సినటువంటి ధైర్యం. అలాంటి దుర్గతావి ప్రాణోత్క్రమణ దశయిలే వరువదు ஒரு దుర్గతియుండు అత్తై పరిహరిత్తుత్తర వేణుం ఎన్న ప్రార్థిక్కిరే నల్లేన్. నేను బాబోయ్ నాయనా ప్రాణాలు పోతాయట, అప్పుడు నాకు తోడుండు, అప్పుడు నాకు ధైర్యమై అని నేను ప్రార్థించట్లేదు తండ్రి. ఆ బాధని పోగొట్టమని నేను ఎప్పుడూ ప్రార్థించను. అయ్యార్ కంఠమడైకిలం. అయ్యార్ ఏం పదం వేశారండి, శ్లేష్మం అయ్యారంటే. కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఎంత బాగా చెప్పారండి. ముకుందమాలలో అన్నాం అనుకుంటున్నాం, చెప్పాము అనుకుంటున్నాం. కఫము, వాతము, పిత్తము కంఠాన్ని అడ్డగించి శబ్దము బయటకు రాని దుస్థితిలో నిల్ కడలి ఎయ్యాదెత్తుంబడి పన్ని అరుళవేణు. అలాంటి స్థితిలో కూడా నీ పాదాలే నాకు గుర్తుకు రావాలి. అదే ముకుందమాలంతా ఇదే భావం అండి. నేను నిన్ను నాహం వందే తవ చరణయో ద్వంద్వ హేతో, ఇలా ఒకటి కాదండి ముకుందమాల అద్భుత స్తోత్రం అండి. దేనికదే, నాకు ఎందులోనూ యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వ కర్మాను రూపం. ఏం స్టేట్మెంట్ అండి. ఏది ఎలా జరగాలో అది నువ్వు అలా నిర్ణయించి ఉంటావు. ఏతత్ ప్రాప్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్ పాదాంబోరుపయుగత నిశ్చలా భక్తిరస్తు. ఇదండి హైలైట్. సర్వకాల సర్వావస్థలలోనూ నీ పాద పద్మాలనే ధ్యానించేటువంటి ఆ శక్తిని నాకు ఇయ్యి అని చెప్పడం అన్నమాట. అందుకని అయ్యారు కంఠమడైకిలం శ్లేష్మంగారు. అయ్యారు శ్లేష్మంగారు అంటే కపవాత పిత్తాలు. అది కంఠాన్ని మూసివేస్తున్నా కూడా అది నేను కడలు ఎయ్యాదెత్తుంబడి పన్ని అరుళవేడు. నీ పాద ధ్యానము చేసేటువంటి శక్తిని నాకు ఇయ్యి తండ్రి. త్వద్గతో మే మనోరథ ఎనక్కిదివం కూడమన్రు తోత్తిరుందదో ఉనక్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి అండి. లోకంలో అందరి కోరికలు లోకంలో 100 రకాలుగా ఉంటాయి. కోరికలు వేరు, అనుభవం వేరుగా ఉంటుంది. కోరిక ఉంటేనే చాలు కృతజ్ఞుణ్ణి. ఏమిటా కోరిక? నీ పాద ధ్యానమే సర్వకాల సర్వావస్థలలో నేను చేస్తూ ఉండాలి అని. ఎది నాసన్న విందేత இப்படி இருக்கிறேன் మనోరథత్తు కజువు వారాదాగిల్. ఇలాంటి దానికి ఏ మాత్రము కూడా అడ్డు రాకుండా ఎది నాశం నవిందేత నాశము పొందే లోపు తావదాస్మి కృతి సదా నాటారు మనోరథమెన్నం అనుభవమెన్నం ఇరండాగలరే సొల్లిపోదువదు. లోకంలో కోరికలు వేరు, వాటి అనుభవాలు వేరు. ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ అనుభవాల్లోకి రావు. ఎనకి ఇదెల్లాం వేండ, నాకు అవన్నీ అక్కర్లేదు తండ్రి. ఎందుకని? ఈ మనోరథ సుమాత్రతాలే కృతకృత్యనా అన్న ఈ కోరికతోటి అనుభవం దాకా కూడా అక్కర్లా. ఈ కోరికే చాలు, నేను కృతకృత్యుణ్ణి అయిపోయాను అంటే నా కోరిక తీరినట్టుగా భావిస్తాను. అనుభవం అన్న ఇరండాగలే రేసల్లపోదు. ఎనకి ఇదెల్లాం వేండ మనోరథ మాత్రతాలే కృతకృత్యన్నా అన్న సదా శరీర సంబంధం మత్తు பரமபதத்திலே போய் ஏத்தமாக அனுபவிக்கும் அதில் காட்டில் நான் பேராக நினைத்து இருப்பதித்தையே.
ఈ శరీర సంబంధం పోయి పరంపదంలో ఏదో అనుభవించాలి అన్న కోరిక నాకు లేదు. మరి ఏముందయ్యా నీకు అని అంటే, ముర్కాలத்திலே இடையாத்திக்குடி நம்பி என்பார் ஒருவருண்டு, அவர் திருநாட்கள் தோறும் பெருமாளை வந்து சேவித்து போனார், மறித்து திருநாள் வருந்தல் என்னையும் அது తన్నయ్యే పోదుకాగ స్మరిత్తు కొండిరుపరాయిత్. ఇక్కడ మనకి ఒక మహానుభావుని యొక్క అనుభవాన్ని, జీవిత విశేషాన్ని చెప్పారండి. ఎవరైనా ఇడయ్యాత్తు కొడై నంబి, ఇడయ్యాత్తు కుడి నంబి, ఇడయ్యాత్తు కుడి నంబి ఒక మహానుభావుడు. ఆయన ప్రతి సంవత్సరం దేవాలయంలో ఉత్సవాలు జరిగేటప్పుడు శక్తి ఉన్నంత కాలం ఆలయానికి వెళ్ళి కోవిల చుట్టూ తిరిగి ఉత్సవంలో పాల్గొనేవారు. ఆ పాల్గొన్న ఆనందానుభవాన్ని మరిత్తు తిరునాள் வருந்தனையும் அது తన్నయ్యే పోదుపోక్కాగ స్మరిత్తుకొండి ఇరుపరాయుత్. మళ్ళీ ఆ ఉత్సవం వచ్చే వరకు ఈ జరిగిన ఉత్సవాన్ని రోజు తలుచుకునేవారటండి. ప్రతిరోజు ఆ వేళ జరిగినట్లుగా భావించేవారట. ஒரு நாள் ஒரு திருநாளில் వృత్తాంతం అనుసంధయా నిర్కచ్చేదే. ఒక్కసారి ఉత్సవ అనుభవాన్ని నెమరు వేసుకుంటున్నట్టండి. రోజు కూర్చునేవారు అనమాట. కూర్చుని ఇదిగో ఇప్పుడు పెరుమాళ్ళు బయలుదేరతారు, తీసుకొని వచ్చారు, వాహనం మీద వేంచేప చేశారు, విగ్రహాలు జాగ్రత్తగా ఉండేలాగా స్వామిని అక్కడ ఖచ్చితంగా చక్కగా నిలబడి అటు ఇటు కదలకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. అదిగో భజంత్రీల వారు వచ్చారు, అదిగో కాగడాలు వెలుగుతున్నాయి, మంగళవాద్య ఘోషల్లో ఒక్కసారి వాహనాన్ని పైకి ఎత్తారు. పక్కన చామరాల వారు చామరలు వేయడం మొదలు పెట్టారు. వెనుక వాళ్ళు చక్కటి గొడుగులు పడుతున్నారు. అదిగో బయలుదేరింది పొరపాటు. ఇలా ఊహించుకునేవారటండి ఆయన. ఇదంతా మానసిక భావన. ఒకసారి సేవించుకొచ్చారు, ఆ వచ్చిన దాన్ని కళ్ళ ఎదుట జరుగుతున్నట్లుగా భావించేటువంటి భావన బలం అన్నమాట. అలాగా ఆయన ఇడయ్యాత్తక్కుడి నంబి ఎన్బార్ ఒరువరుండు, అలాంటి ఒక పేరున్న ఒక ఆయన ఉన్నారు. అవన్ తిరునాట్కల్ తోறும் పెరుమాళై వందు సేవిత్తూ పోనారు. ఈ ఉత్సవాలు జరిగినప్పుడు పెరుమాళ్ళని సేవించడము. తర్వాత ఒరునాళ్ళు తిరునాళ్ళు వృత్తాంతం అనుసంధయా నిర్కచ్చేదే. అలా ఒక రోజు కూర్చొని ఇలా ధ్యానం చేసుకుంటూ ఉన్నారటండి. అముది సైకైకు పోతు వైగిత్ ఎన్నారు గడాయ్. ఏమండి, ఆకలి తెలిసిందిటండి ఆయన. ఇంక సాపాటు టైం అయింది అనిపించిందిటండి. అనిపించేటప్పటికి అముదు సైకైకు పోదు వైకిత్ ఎన్నారు గడాయ్. ఆగిల్ వరిగిర తిరునాళ్ అణిత్తాగిరదు ఎన్నారాం. ఓహో, భగవద్ధ్యానంలో ఉండగా నాకు ఆకలి తెలిసింది అంటే మళ్ళీ ఉత్సవం దగ్గర పడే రోజులు వచ్చాయని గుర్తు చేస్తోందన్నమాట ఈ ఆకలి అనుకున్నారు. ఆ భావనలు చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. మనం ఏమనుకుంటాం, ఏదో చదువుకుంటున్నాం, ఆకలేసింది, ఓ అన్నం తినడానికి టైం అయిందనమాట, అమ్మయ్య హాయిగా తినచ్చు పోవచ్చు, ఇలా వస్తుంది భావన. ఆయన అలా అనుకోలేదు కండి. ఆకలేసింది అంటే ఈ ధ్యానాన్ని ఇక్కడ ఆపి మళ్ళీ సహజంగా జరిగే ఉత్సవానికి టైం అయిందన్నమాట. ఆ ఆకలి అంటే భగవద్ దర్శనమునందు ఆకలి. అలా సమన్వయించుకునేవారటండి. అది అముదుసై కైకు పోదు వైగిత్ ఎన్నార్గళాయ్. ஆகில் வருகிற திருநாள் அணித்தாகிறது என்னாரம். 600 வயசும் புகையாலே பலகானி பிறந்து திருமலை திருநாளில் பெருமாள் புறப்பட்டு అరుళికైకు ఉదవ వందు పొగుర పెత్తిలర్. ఒకసారి పెద్దవారైపోయారు, 100 ఏళ్ల వయసు వచ్చేసింది, నడవలేకపోతున్నారు. భగవంతుడేమో ఊరేగింపుగా వస్తున్నాడు. ప్రతిసారి అందులో ఆయన అన్వయిస్తున్నారు.
ఈసారి బయటకు వచ్చి చూసే ఓపిక కూడా లేదు. 100 సంవత్సరాలు జీవించారు అంటే అది ఒక భగవద్ రూపంగా మనం దాసోహం పెట్టాలండి. ఎవరికైనా సరే 100 ఏళ్ళు వచ్చాయి అంటే పెద్దలకి దాసోహం పెట్టాలి అంటారు. పెరుమాళ్ తేడి అరుళికి కాణామై నమ్మడే ఆత్తకుడియాన్ వందిలన్. ఏంటంటే పెరుమాళ్ళు వస్తున్నారు, వీరు లోపల నుంచి బయటకి రాలేకపోతున్నారు. నన్ను కన్నాలమల్లవో ఎన్ను తిరువళ్ళమానారాం అవరు తామారిందిరునాళిలే సేవి తిరుక్కచ్చేదే. భగవంతుడు అయ్యో మా వాడు రాలేదేంటి, నన్ను కన్నాలమల్లవో ఎన్ను తిరువళ్ళమానారాం అవరు తామారాం తిరునాళిలే సేవి తిరుక్కచ్చేదే. రాలేకపోతున్నా అనుకుంటూ ఎంత విచిత్రమో గోడ పట్టుకుని ఒక్కొక్కడిగే వేసుకుంటూ నెమ్మదిగా ఆ పురపాటుని సేవించుకోవడానికి బయటికి వచ్చేటండి. ఎలాగో ఓపిక తెచ్చుకుని బయటికి వచ్చేటండి. అప్పుడు భగవంతుడు దేవరీర్ నా మునక్కు చెయ్య వేండువదన్ ఎన్ను కేటరుడా. నాయన ఎందుకు ఇంత కష్టపడి వచ్చావు బయటికి, నేను నీకేం ఉపకారం చేయగలను తండ్రి అని దయాళువై అడిగట్టండి. అడిగితే ఈయన అన్నారట, దేవరీరు తండరుడిన శరీరத்தை கொண்டு போற காரியம் கொண்டேன் இனி போக்குவரத்துக்கு యోగ్యమాగాదపడి పోర జరితదు అన్న. ఎంత బాగా చెప్పారు నాయన, ఇంత అద్భుతమైన దేహాన్ని నాకు ఇచ్చావు, ఇది ఉన్నన్నాళ్ళు నేను నీ కైంకర్యానికి ఉపయోగించుకోగలిగాను, ఎన్నో పనులు చేశాను. కానీ ఇప్పుడు బయటికి రావడానికి లోపలికి పోవడానికి కూడా ఏమాత్రం ఓపిక లేకుండా అయిపోయింది ఈ శరీరం. వారాయి మెళ్ళే இழை தாயம் கொண்டேன் இனி போக்குவரத்துக்கு யோகியமாகாதபடி போர் ஜரித்து என்ன வாராய் மெய்யே இழை தாயாகில் ఇంగనే ఇరు ఎన్నరుళి చేదార్. ఇంత శిథిలమైపోయింది నా దేహం తండ్రి అని ఆయనకేసి ఒక్కసారి చూసి దాసోహం పెట్టాటండి. మరి ఈయనేమన్నారట, ఆహా వారాయి మెయ్యే ఇళై తాయాగిల్ ఇంగనే ఇరు ఎన్నరుళి చేరారు. నాయన ఇంకా అంత శక్తి అయిపోయిన తర్వాత ఎందుకు అలా కష్టపడి బయటకు వస్తావు, అక్కడ దాకా వచ్చావు కదా, అక్కడ ఆగిపో ఇంకా చాలు అన్నారండి పెరుమాళ్ళు. అనేటప్పటికీ పెరుమాళ్ నడువి తిరువాసలు కవ్వరుగే యజందరులు కాటిల్ తిరునాటికి యజందరులినార్. మా బాబాయ్ అలా అనేసి పెరుమాళ్ళ వాహనము కొంచెం ముందుకు వెళ్ళింట ఆ ఊరేగింపు ఆ వీధి మలుపు తిరగగానే ఈయన ప్రాణాలు కూడా పెరుమాళ్ళతో వెళ్ళిపోయాయి. ఆయన అనుజ్ఞ తీసుకుని వెళ్ళారన్నమాట. ఇలా ఇంత ప్రత్యక్షంగా పెరుమాళ్లతో మాట్లాడే భక్తులు ఉన్నారండి మనకి. ఆయన ఆజ్ఞాపించడం, దాని ప్రకారం జరగడం. నాయన ఇంకా రాలేకపోతున్నాను, ఓహో రాలేకపోతున్నావా, ఇంక ఇక్కడే ఉండిపో అంటే ఈ శరీరాన్ని ఇక్కడే ఉంచే అంటే ప్రాణాలు ఆయనతో కలిసి వెళ్ళిపోయి. ఎలాంటి వరమో చూడండి అని. పెరుమాళ్ళు నడువి తిరువాసలుక్క అవ్వరిగే యజందరులు కాటు తిరునాటకెజందరులినారు. ఆ ఊరేగింపల ముందుకి వెళ్ళగానే ఈయన దేహంలోంచి ప్రాణాలు స్వామి దగ్గరికి వెళ్ళిపోయాయి. వాయక్కం మెచ్చాది ఇట్టతడయ్య సమృద్ధమాన దేశమాయిత్. ఇంత సమృద్ధమైనటువంటి దేశం, అనుకున్నది అనుకున్నట్లుగా జరిగించగలిగిన అద్భుతమైనటువంటి దేశము అన్నమాట. ఏది? తిరువారన్ విళై అనేటువంటిది. వాయత్త కరుంబం. ఇక్కడేమో చాలా అందమైనటువంటి ఈ చెరుకు తోటలు. కరుంబు అంటే చెరుకు తోటలు. నమ్మాళ్ళ వాళ్ళు ఈ తిరువారముడి అంతా చెరుకు తోటలని, పంట పొలాలని రెండిటిని కలిపే ప్రయోగిస్తూ పాసురాలు చెప్తారండి. ఆ చెప్పడంలో కూడా చెరుకు ఎంత ఎత్తుగా ఉంటుందో దాని పైకి వెళ్ళి
చెరుకుకి నీడనిచ్చేటువంటి వరి పంటలు అని చెప్తారు అనమాట. అంత సమృద్ధిగా పండేటువంటి ధాన్యము. వాయత్త కరంబం అదుకు నిழல் செய்யும்படியான వాటికి నీడనిచ్చేటువంటి వళరంద సెన్నెలుమ్మాన వైలాలే అలాంటి వరి పంట సూழப்பட்ட తిరువారన్ విళయ్యిల్ చుట్టుకున్నటువంటి తిరువారన్ విళైలో స్వామి వేంచేసి ఉన్నాడు. ఎంత అందంగా ఉంటుందండి. ఒకసారి ఆ తోటలను మనం ఊహించుకున్నామనుకోండి, మామూలుగా పల్లెటూళ్ళే చుట్టూ అలాగ పంటలు ఉండి మధ్యలో చిన్న దారి ఉంటుంది. పొలాల మధ్యలో దారులు ఎలా ఉంటాయండి, మొదలు కట్టిన దారులు కదా. ఆ దారిలోంచి అలా వెళుతూ ఉంటే, అలా చూస్తూ ఉంటే నయనాలకి మనోహరంగా ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. అలాంటి అందమైనటువంటి ఊళ్ళో వాయక్కుం పెరంపుగల్, ఆ తోటలు కూడా చెరుకు తోటలు, చెరుకుకి కూడా నీడనివ్వగలిగినంత ఎత్తుగా పెరిగిన వరి పొలాలు ఒకదాన్నొకటి పోటీ పడి పెరుగుతున్నాయి అన్నమాట. అది పెరంపుగల్ ఇట్ట తడయ్య సమృద్ధమాన దేశమయ్యాలే అద్దేశాభిమానిక్కం కళ్యాణ గుణం బలం సమృద్ధమాగా నిర్కం మాయిత్. అందులో కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఈ తిరువారన్ విళైలో కీర్తి కలిగినటువంటి ఈ ప్రభువు ఆయన ఎలాంటి ఆయనండి? మూవలగీశం సర్వలోకేశ్వరనాయిరిందు వైత్. ముల్లోకాలకు అధిపతి అంటే అన్ని లోకాలకి సర్వ ఈశ్వరుడు, అన్నిటినీ శాసించగలిగినటువంటి మహానుభావుడు. సాధు పరిత్రాణార్థమాగా, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, శ్రీ మధురైయలే వందవతరిత. ఆయన సాధువులని రక్షించడం కోసం మధురలో వచ్చి అవతరించినటువంటి పురుషోత్తముడే తిరువారన్ విళైలో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు. వాయక్కు మణినిరక్కన్న పిరాంతన్ అప్రాకృత దివ్య సంస్థాన తయ్యిరే ఇతర సజాతీయమాకిత్. ఆయన యోగ్యమైన మణి వంటి నీలమణి వంటి కాంతి కలిగినటువంటి కృష్ణుడి యొక్క పాద పద్మాలు అని చెప్పడంలో ఆగయ్యాలే. అజగియ నీలమణి పోండ్ర తిరునిరత్తయ్యుడయ్య, చాలా అందమైన నీలమణి వలె అందమైన కాంతి కలిగిన ఉపకారకశీలనాన కృష్ణుడయ్యా. ఉపకారకుడైనటువంటి కృష్ణుడు, ఆ కృష్ణుడిని తలుచుకోగానే ఆ నైల్యం గుర్తొచ్చేస్తూ ఉంటుంది అన్నమాట నమ్మాళ్ళవారికి. వికాసత్తయ్యుడైతాన తిరువడిగళాగిర సెవిపూక్కళై. అది ఆ పాదాలు ఎలాంటివి? వికసించినటువంటి తామర పువ్వులతో. ఎందుకంటే వికసించిన అండం ఏం తామర లాంటి కాళ్ళు అని అంటే సరిపోదండి, సరిపోదు. తామర అంటే అది మొగ్గై ఉండొచ్చు, మొగ్గై ఉంటే అందులో కాంతి మీకు కనపడదు, సువాసన మీకు కనపడదు, నైగనిక్యం మీకు కనపడదు. అదే వికసించిన పద్మము అనేటప్పటికీ ఎర్రగా మెరిసిపోతూ చక్కగా ఉంటుంది, పరిమళాలు వస్తూ ఉంటుంది, తడతడలాడుతూ ఉంటుంది, కళ్ళకి ఆనందాన్ని ఇచ్చేదిలా ఉంటుంది. ఈంగు మనత్తు నినై కప్పెర వాయక్కొంగల్ నిచ్చలం ఎప్పోழுதுం. అలాంటి దివ్య దేశమే నా మనస్సులో ఎప్పుడూ కూడా మెదలుతూ ఉండాలి. ఎంత అవకాశాన్ని ఇస్తున్నారంటే, భావనా బలం ఉంటే చాలండి, మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఇది చాలా ముఖ్యమైన మాట అండి. ఒక విషయాన్ని అదే పనిగా భావించడం వల్ల మనం అక్కడికి వెళ్ళిన వాళ్ళం అవుతాం. దీనికి లోకంలో ఒక పురుగుని సామ్యంగా చెప్పారండి. గూడు కట్టి, గొంగళి పురుగు గూడు కట్టి దాని చుట్టూ భ్రమరం, అలాగా భ్రమర కీట న్యాయం అని ఉందే, అలా గుయ్ 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 అని వినిపిస్తూ ఉంటే అదొక మంత్రంలాగా లోపల పురుగు కీటకంగా మారిపోతాం. అలా మనం కూడా నిత్య భావనతో పెరుమాళ్ళని గనక ఊహించుకుంటే పెరుమాళ్ళ దర్శనం మనకి చక్కగా అవుతుంది.
ఆ మానసికమైనటువంటి పరితృప్తిని మనము పొందగలుగుతాము. కాబట్టి వికసించిన పద్మాలు అండంలో వైశిష్ట్యం అది. కాళ్ళు మొగ్గలా ఉంటే బాగుండొచ్చు చూడడానికి, కానీ ఆ పరిమళం ఉండదే, ఆ ఎరుపు రంగు ఉండదే, ఆ అందమైనటువంటి నైగనిగ్యం ఉండదే. ఇవన్నీ ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి స్వామి పాదాలు అని చెప్పడం కోసం செவ்வி பூக்களை ஈங்குமனத்து நினைக்கப்பெற వాయక్కొంగలం ఎప్పొழுதுం సర్వకాల సర్వావస్థలలోనూ వికసిత పాద పద్మాలకే నా మనస్సు అంకితమైపోతోంది అని నమ్మాళ్ళవార్లు ఈ 4వ పాసరంలో చాలా అద్భుతంగా చెప్పారండి. వాయక్కొంగల్ నిచ్చలం, నిచ్చలం ఎప్పొழுதுం అని 2 పదాలు వాడారండి ఇందులో. మామూలుగా నిచ్చలం ఎప్పొழுதுం అనే 2 మాటలు వాడారు. ఎందుకు అని, రెండిటికి అర్థం ఏమిటండి అని అంటే, నిచ్చలం ప్రతిదినం, ఎప్పొழுதுం ఎప్పటికీ, ప్రతిరోజు ఎప్పటికీ. ఈ అర్థాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మామూలుగా రోజు పుయ్యవండి పువ్వులు కదా, కొన్ని పువ్వులు ఉంటాయి సీజనల్ గా అప్పుడప్పుడుగా, అవి కూడా మొగ్గలు వచ్చి ఇవాళ కొన్ని, తర్వాత ఎల్లుండికి కొన్ని, మళ్ళీ ముదిరి కొన్ని, అలాగ పూసే పద్ధతి ఒకటి ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ అలా వికసించి చెట్టుని కూడా కనపడకుండా, ఆకు కనపడకుండా పూసేవి కొన్ని ఉంటాయి. ఎప్పుడూ పుయ్యాలి, సర్వకాల సర్వావస్థలలో వికసించి ఉండాలి. ఇది సామాన్యమైన విషయం కాదు. అది ఆ విశేషం కోసం పెరుమాళ్ళని ఎప్పుడు చూస్తే అంత భోగ్యంగా ఉంటాయి, ఎల్లవేళలా అలా భోగ్యంగానే ఉంటాయి. కప్పొழுదే కప్పొழுదే నారావంతం. ఆ విశేషాన్ని ఈ 4వ పాసరంలో చెప్పారు. వాయక్కొంగల్ నిచ్చలం ఎప్పొழுதுం మనత్తెంగు నిனைக்கப்பெற వాయక్కం కరుంబం పెరుం సెన్నలం. ఈ కరుంబం సెన్నలం జంట పదాలు వాడినట్టు వాడేస్తారు. వయల్ సూళ్ తిరువారన్ విళై వాయక్కం పెరుంబుగల్ మూలదేశం వడ மதுரை பிறந்த வாயக்கும் மணிர கண்ணபிரான் தன் மலரடி போதுகளே. மலரடி போதுகள் என் நெஞ்சத்தை பொழுதும். 5వ பாசனம். மலர் அடிப்போதுகள் என் நெஞ்சத்தை பொழுதும் இருத்தி வணங்கா பலரடியார் முன்பு அருளியார் பாம்பனையப்பன் அமரந்துரையும் மலரின் மணிநடு மாடங்கள் நீடு மழில் திருவாரன் விளை உலகம் மலிப்புகள் பாட நம்மேல் வினை ஒன்னம் நில்லா కెడుమే. తిరువారన్ విళై అనేటువంటి ఆ దివ్య దేశానికి చేరడానికి ఏవైనా అడ్డు వచ్చినా కూడా పరమాళ్ళని ధ్యానించుకోగానే అవన్నీ వాటంతట అవే పక్కలకి పోతాయి. అడ్డంకులన్నీ వాటంతట అవే పోతాయి. ఎలాగా? మలరడి పోదుగల్, చక్కగా పువ్వులా వికసించినటువంటి పాద పద్మాలని ఎన్నెంజెత్తు ఎప్పొழுதுం ఇరుత్తి, నా మనస్సులో ఎప్పుడు స్థాపించి. అంటే అసలు ఇంకా పెరుమాళ్ళ పాదాలు తప్ప మనసులో పెట్టుకోవడానికి లౌకిక విషయం అనేది ఉండనే ఉండదు. అంత నిత్య ధ్యానము అన్నమాట. వనంగా ఆశ్రయించేలాగా పలరడియార్ మున్బు అనేక మంది వైష్ణవుల ముందర అరుళియ పాంబణే అప్పన్, ఆదిశేషుని పడకగా చేసుకున్నటువంటి శేషసాయి అమరందు ఉరయ్యం నిత్య నివాసము చేయుచున్న ఊరిది తిరువారన్ విళై. మలరిల్ మణినడుమాణంగల్, ఒకవైపు పుష్పాలు తోటలు, రెండో వైపు రత్నమయమై మేడల నిండా రత్నాలు పొదిగారటండి. అంత సంపదలుంటే మేడల మీద రత్నం పెడతామండి. ఒక్క రత్నం కొనుక్కొని పెట్టుకోవడానికి ఏ చెవులకో, ఏ ముక్కు పొడకో, ఏ గాజులకో అమ్మో అనిపించేది. మేడల మీద రత్నాలు పొదిగారు. ఎంత ధనవంతులు అవుతారో మనం ఊహించుకోవాలి. నీళ్ళు మరి అలాంటి ప్రాకారాలు ఉన్నటువంటి తిరువారన్ విళై, తిరువారన్ విళై అనేటువంటి
దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి పువ్వెళ్పాడ స్వామి యొక్క కళ్యాణ గుణాలని గానము చేయగా ఏం జరుగుతుందండి? ఈ పాసరంలో చెప్పిన ముఖ్యార్థం, నమ్మేల్ వినై ఒండ్రు నెల్లాకెడం, మనకి ఎదురొచ్చే పాపాలన్నీ ఇప్పటా పంచలు అయిపోతాయి. ఆయన్నే ధ్యానిస్తూ ఉంటే అడ్డుపడే పాపాలని ఆయనే దూరం చేస్తాడు అంటున్నారు. అంటే మణిమయ ప్రాకారాలతో ఉంటుంది తిరువారన్విళై. అక్కడ శయనించి ఉన్నాడు స్వామి. అక్కడ అందమైనటువంటి చెరుకు తోటలున్నాయి. అక్కడ అందమైనటువంటి వరిధాన్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన పంట పొలాలు ఉన్నాయి. అక్కడ వేంచేసినటువంటి స్వామి కళ్యాణ గుణాకరుడు. ఇలా ధ్యానిస్తే చాలు మన పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఇది గుర్తు పెట్టుకోండి. ఏం చేయాలి అంటే, అది తిరువారన్విళై, అదిగో దివ్య దేశం, అక్కడ స్వామి ఉన్నాడు, అక్కడ ఆయన శేషసేనుడై ఉన్నాడు, అక్కడ ఆయన కళ్యాణ గుణ సంభరితుడై ఉన్నాడు, అక్కడ మణిమయ ప్రాకారాలు ఉన్నాయి, అవి అందంగా ఆకాశం వరకు వ్యాపించి ఉన్నాయి. అక్కడ ఉన్న స్వామి కళ్యాణ గుణాకరుడు. ఇలా ఊరిని, తోటలని, స్వామిని, గుణాలని అన్నిటినీ ఒకసారి ధ్యానిస్తే మనకి పాపం అనేది దరి చేరదు. పాపాలు రానే రావు అని అంటున్నారు ఈ 5వ వ్యాఖ్యానంలో. 5వ పాసరం వ్యాఖ్యానం 321వ పేజీ అండి. 7 5 పాటు తిరువారన్విళైయిలే. ఆ ఊరిని గుర్తు పెట్టుకోండి, అవకాశం ఉన్న వాళ్ళు సేవించండి. తిరువారన్విళై పుక్కడిమై సైకైకు విరోధయాన వయ్యల్లం. అక్కడికి వెళ్ళి సేవించాలంటే ఎన్నో అడ్లు పాపాలే విఘాతాలు అన్నమాట. అవనుడయ్య మిక్క పొగుడై పాడప్పరందు పోమెంగిరార్. ఆయన్ని అనుసంధానం చేస్తే పాపాలు పరుగులు తీస్తాయి, పటాపంచలైపోతాయి. మలరడిపోదిచ్చాది மலரன் பெருந்துள்ள திருவடிகளாகிற செவ்விப்பூக்களை என்னுடைய హృదయத்திலே எப்போதும் విరిత్తి. వికసించిన పద్మ లాంటి పాదాలన్నా మనస్సులో ఎప్పుడూ ఉంచుకొని అవ్వనుసంధానం పోయెక్కనక్కత్తాలే నిర్మమనాయికొండు తిరువడిగడిలే విజుంబడియాగా. అనేక మంది దాసుల కంటే మిన్నగా ఈయన ఆ పావ మీద పవళించే ఉపకారకుడైన స్వామి. ఆయన నిత్యము నివసించేటువంటి అందమైనటువంటి స్థలము. పలరడియారు మున్బరుడియా. ఎంతమంది భక్తులు! శ్రీ వేదవ్యాస భగవాన్, శ్రీ వాల్మీకి భగవాన్, శ్రీ పరాశర భగவான், இன்கவிப்பாடும் பரமக விளவியன்னு சொல்லப்படுகிற முதலாழ்வார்கள் எல்லாரும் உண்டாயிருக்க. நம்மాழ்వార్లకి మనస్సులో కృతజ్ఞతకి మూల కారణం ఈ వాక్యం అండి. ఏమిటి అంటే, అబ్బో ఎంతో మంది ఆయన మీద కవిత్వం చెప్పడానికి వేదవ్యాసులు లాంటి వారు ఉన్నారు, వాల్మీకి భగవానులు లాంటి వారు ఉన్నారు, పరాశర మహర్షి లాంటి వారు ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఎత్తు, మొదలాళ్వార్ల వంటి వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఎన్పక్కలిలే విశేష కటాక్షం పన్నువదే. నా విషయంలో ఉపకారం ఇంత చేశావు స్వామి, నేను నీ రుణాన్ని ఎలాగ తీర్చుకోలేను. ఎలాగా అంటే, బహుమానే నమత హనుమంతమ్మ వైక్షత. ఒక అందమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్పారండి ఇక్కడ రామాయణంలో ఉన్నటువంటి. అది ప్రీత్యాచరమానోద రాఘవ పరవీర బహుమానే నమత హనుమంతమ వైక్షత ఇది సుందరకాండే. సీతాన్వేషణానికి ఎంతో మంది వానరులు బయలుదేరుతున్నారండి. కానీ ఎవరికి ఇవ్వనిది హనుమంతుడికే ఆ ఉంగరాన్ని ఎందుకు ఇచ్చాడండి? ఆయన చూసేటప్పటికి రామచంద్రుడికి ఏదో తెలియని ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక విశ్వాసం బయలుదేరింది. అలాంటి గౌరవంతో హనుమంతుణ్ణి చూశాడు, దూతగా పంపించాడు. అలాగా ఇక్కడ ఆ వాక్యం చూడండి. முதலிகள் எல்லாரும் மெருக்கச் செய்து
తిరువడి పక్కలిలే విశేష కటాక్షం పండిన పోలే ఆయిత్. అంతమంది పెద్దలుండగా హనుమంతుడినే తన పని చేయగలవాడు అని నమ్మడం అనేటువంటిది. పలరం ఉండాయిరిక్క ఎవరై విషయీకరిత్తప్పడి. చాలా మంది ఉండగా ఇతన్నే ఎన్నుకోవడం. இத்தேசத்தை விடாதே நோக்கி கொண்டு கிடந்தோம் இவ்விடத்துக்கும் அழிவு வரும்படி விசேஷ கட்டாட்சம் பண்ணினா போலே ஆயித்து. பலரும் உண்டாயிருக்க இவரை விஷீகரித்தபடி கிழக்குத்தை ராஜாக்கள் பொல்லாம் காலே இங்கே நலுவு பிறக்கும் அளவிற் செய்வதன் என்னோ எம்பெருமானார் அத்தை அனுசந்தித்தருளி இத்தேசத்தை விடாதே நோக்கிக் கொண்டு இங்கே நலுவு பிறக்கும் அளவிற் செய்வதன் என்னோ எம்பெருமானார் அத்தை அனுசந்தித்தருளி இத்தேசத்தை விடாதே நோக்கிக் கொண்டு கிடந்தோம் இவ்விடத்துக்கும் அழிவு வரும்படி ஆசுர வர்க்கம் மேலிடா நின்றது. మేల్ చెయ్యవడపదన్ ఎన్నో పెరియ నంబి కరివిక్కా. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పారు. ఎమ్మెరుమానార్ సమయంలో క్రిమికంఠుడు అని ఒక రాజు ఉన్నాడు. పాపం వాడికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? పెద్దలని, వైష్ణవ భక్తులని, భాగవతోత్తములని బాధలు పెట్టేటప్పటికీ కంఠంలో థ్రోట్ క్యాన్సర్ వచ్చి పురుగులు పట్టిపోయాడండి వాడు. భాగవతాపచారానికి అంత పనిష్మెంట్. అందుకని వాడికి ఏమని పేరు? క్రిమి కంఠుడు. క్యాన్సర్ వచ్చిందనమాట. అలాంటి వాడు విష్ణుద్రోహి. వాడు ఏం చేశాట, విష్ణువు యొక్క విగ్రహం ఉంటే తీసి పాడండి అని తన వాళ్ళకి ఆర్డర్ వేసేటండి. అప్పుడు కొంతమంది ఉన్నారట పెద్దలు, వాళ్ళు చాలా ఉదార హృదయంగా ఉంటారండి. నాయనా, నేను கிழக்குத்தை ராஜாக்கள் பொல்லாங்காலே இங்கே நலுவு பெருமளவிற் செய்வதன் என்னோ ఎంబెరుమానారத்தை అనుసంధిత్తరుళి. అది వాళ్ళు అన్నారట, నాయన ఇలాంటి పని చేస్తున్నావు, ఎంతో మంత్రాలతో కూడినటువంటి విగ్రహాలు ప్రతిష్ఠ చేసినవి, అవి చేస్తే మహాపాపం వస్తుందిరా అంటే ఆయన అన్నట్ట, இத்தேசத்தை விடாதே நோக்கிக் கொண்டு கிடந்தோம் இவ்விடத்துக்கும் அழிவு வரும்படி ஆசுர வர்க்கம் மேலிடா நின்றது. மேல் செய்யப்படுவதெப்பன என்ன பெரிய நம்பி கருவிக்கா. நான் பெருமாளுடைய திருவெல்லையிலே ஒரு பிரதட்சிணம் வரும்படியாக உம்முடைய శిష్యుகளிலே ஒருவரை పోర విడువదు. అనే మంత్రంతో ప్రతిష్ఠించిన విగ్రహాలని పాడు చేస్తే ఒరే పోతావురా, తప్పురా అని అంటే ఆయన ఆ రాజు ప్రతిష్ఠించిన ప్రతిమలలో ఉన్న దైవత్వానికి ఉద్వాసన చెప్పి అప్పుడు విగ్రహాలు పాడు చేసేస్తాడు. ఇది కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. ఒక విగ్రహంలోకి దైవత్వాన్ని తీసుకురావడానికి ఆవాహన చేస్తారు. ఆ దైవత్వాన్ని తీసేయడానికి కూడా మంత్రాలు ఉన్నాయి. అలా చేసి ఆ విగ్రహాలన్నీ వాడు తీసేసేట. ఎలా చెప్పాడండి ఆ ఉద్వాసన చేసే ఆయన అంటే, ఆ కళ్ళకి ఒక అంజనం రాసుకుంటారు. ఆ అంజనం రాసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కనపడరు దాన్ని. అలాంటి అంజనం రాసుకుని ఆయన ఎవరికి కనపడకుండా వెళ్ళి ప్రతిరోజు విగ్రహ శక్తులు తగ్గించేవారు. ఈ కథలు ఒకసారి రంగనాథుడి మీద కూడా ప్రయోగించాలనుకోవడం, అది మనకి కూరేసులు తెలుసుకోవడం, ఈ కథను మనం చాలా సార్లు చెప్పుకున్నాను అన్నమాట. అయినప్పుడు ఈ విషయం ఎంబెరుమానార్కి తెలిసిందండి. తెలిసి పెరేనంబి తమ ఆచార్యుల దగ్గరకు వెళ్ళి, ఏమండి పెరేనంబ కరువిక్క చెప్తే, ఆ పెరేనంబ అన్నారట, நான் பெருமாளுடைய திருவெல்லையிலே ஒரு பிரதட்சணம் வரும்படியாக உம்முடைய శిష్యుகளிலே ஒருவரை పోర విడవదు అన్నా. అయితే ఓ పని చేయండి అయ్యా, నేను రోజు కోవిలకు వెళ్ళి ప్రదక్షిణం చేస్తూ విషయం ఏమిటో తెలుసుకుంటాను, నా వెనుక మీ శిష్యుల్ని ఎవరైనా పంపండి అన్నారు. పెరియనంబి గారు రామానుజులతో అన్నారు, ఎవరైనా ఒక శిష్యుల్ని పంపండి అని అంటే, అది కావారారు అన్న. అమ్మో, అలాగ మీ వెనక
రాగలిగినంత యోగ్యులు ఎవరున్నారండి? అంటే ఎన్ పిన్నే పోరా నిన్న ஒருவன் பின்னே போகா நின்னே நின்னோ தன் நெஞ்சற்படாதே ఛాయై పోలే ఎన్నై పిన్ సెల్వాన్ ఒరువనాగ వేణుం అన్నా. దానికి ఆ వెళ్ళేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అవ్వాలో తెలుసా అండి? నా వెనక వస్తూ కూడా అయ్యో నేను ఈయన వెడుతున్నానే అని అనకుండా, మనిషి వెడుతుంటే నీడ ఎలా అనుసరించి వెడుతుందో అలా వెళ్ళగలిగిన ఓర్మి కలిగిన మహానుభావుల్ని పంపండి అన్నట్టు. ఎంత కష్టమో చూడండి అది. వాళ్ళు ఆగితే ఆగి, వాళ్ళు నడిస్తే నడిచి, అలాగా వెనకాల నడవగలిగిన శిష్యులు అన్నారట. అలాంటి వాళ్ళు ఎవరండి అన్నారు. బాబా ఎవరున్నారండి? అది కావారార్జి అన్న. అమ్మో దానికి అంత ఓపిక వారు ఎవరున్నారండి అంటే, ఆర్వానై పోగ విడలాగాదో అన్నారా. మీ శిష్యులందరిలో కూరేసులనే మహానుభావులు ఉన్నారండి. కూరత్తాళ్వాన్ సహనానికి, తితిక్ష, ఓర్పుకి మారు పేరు మహానుభావులు. ఆయన్ని పంపండి అని అన్నారటండి. ఎంబెరుమానార్ శిష్యులలో కూరేసుల వంటి శిష్యులు వేరొకరు లేరండి. అలా అయితే ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి. పెరుమాళ్ళు కాదు, ఆచార్యుల కోసం ప్రాణ సమర్పణ చేయడానికి తమ కళ్ళు తాము పెకలించుకోగలిగినంత సాహసం చేసిన మహానుభావులండి కూరేసులు. అసలు కూరేసుల్ని తలచుకుంటే హృదయం పులకించిపోతుంది, భయం వేస్తుందండి. ఏదో గురువు గారికి కైంకర్యం చేయొచ్చు, ఏదో మనకున్నవి సమర్పించుకోవచ్చు, సేవ చేయొచ్చు. అంతేగాని గురువు గారి కోసం ప్రాణాలు ఇమ్మంటే ఇస్తామండి మనం? నా ప్రాణం పోయినా పర్వాలేదు, మా గురువు గారు బాగుండాలి. కళ్ళని తమ చేతి గోళ్లతోటి తమ గుడ్లని తామే తీసి రాజుపైకి పడేసినటువంటి త్యాగమూర్తి కూరేసులు. అలాంటి చరిత్రలో అలాంటి వారు ఇంకొకరి అవ్వళ్ళు కూడా కనపడరండి. ఆళ్వానైపోగ విడలాగాదు, అలాంటి ఆళ్వార్లను పంపించండి అని అంటే ఎన్నారాం பலர் அடியார் முன்பருளையா பல முதல்களுண்டா இருக்க ఆళ్వానై ప్రసాదిత్తా పోలే. ఎంతో మంది దాసులందరూ ఉన్నా కూడా ఈయనకున్నటువంటి ప్రత్యేకత లాంటిది. పమ్మనయ్యప్పన రామరందురయ్యం పర్యంక విద్యയിൽ చొల్లుకిరపడియే తిరువనంతాళ్వానై పడుక్కయ్యాగ ఉడయ్య సర్వేశ్వరన్. అది పర్యంక విద్యలో చెప్పినట్లుగా అనంతుడిని పడకగా చేసుకున్నటువంటి సర్వేశ్వరుడు ఆ అనంతుడి కంటే కూడా ఇష్టంగా ఇవాళ తిరువారన్ విళై అనేటువంటి అప్పుడు కయ్యిల్ కాట్టిలు విరంబివర్తిక్కర దేశమాయత్తు. అప్పుడు కయ్యిల్ ఆ అనంతుని యొక్క పడక కంటే కూడా ఇష్టంగా తిరువారన్ విళైలో వేంచేసి ఉన్నటువంటి స్వామి. ఓంగిన మదిళయుడయ్యత్తాన తిరువారన్ విళై. ఎంత అందమైనటువంటి పెరిగినటువంటి అద్భుతమైన ప్రాకారాలు కలిగినటువంటి తిరువారన్ విళై. ఉలగమలి పుగళ్ పాడ ఈండిన విడత్తిల్ వెళ్ళం బోలే. ఈండిన విడత్తిల్ వెళ్ళం బోలే. భలే బాగుంది ఈ మాట. అంటే తక్కువ స్థలంలో ఒక్కసారి పెద్ద ప్రవాహం వస్తే కొట్టుకుపోతుంది చూడండి. ఓంగిన విడత్తిల్ అంటే చాలా చిన్నదైనటువంటి ప్రదేశంలో ఓంగిన మదిళయం ఉడైతాన తిరువారన్ విళై. పెద్ద ప్రవాహం వచ్చినట్లుగా పెరుమాళ కటాక్షం వస్తే విధివాగ్యను కాపారారు ఇక్కడ సరిపోతుందండి. ఆయన కటాక్ష ప్రవాహం రావాలే గాని అడ్డుపెట్టగలిగిన వారు ఎవరూ ఉండరు. ఉలగమలి పుగళ్ పాడ ఈండిన విడత్తిల్ చిన్న చోట వెళ్ళం బోలే. పెద్ద ప్రవాహం వచ్చినట్లు లోకత్తిల్ అడంగాదపడి. నెక్స్ట్ పేజీ. పడియానావనుడయ్య కళ్యాణ గుణంగడే ప్రీత ప్రేతిరాయి కొండు పాడ. లోకంలో స్వామి యొక్క గుణాలు సరిపోవడం లేదు,
ఈ నగరంలో ఉన్న స్వామిని కీర్తిస్తే నా పాపాలన్నీ పోతాయి. నమ్మేల్ వెనై ఒన్నొన్నిల్లాకడమే పాపం పోక్కాక తనితోరు ఉద్యోగం పన్న వేండ. ఏమండి, పాపాలు నశించాలి, నేను ఏదైనా ఒక పని చేస్తాను అని ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు ఇక్కడ ఉన్నటువంటి స్వామిని కీర్తించడమే ఆటోమేటిక్ గా పాపాలు పోతాయి. ఏమండి, నేను లైట్ వేస్తున్నానండి, చీకట్లు పోతాయండి అని అడగక్కర్లేదు. లైట్ వేయడమే చీకట్లు పోవడానికి. అలా మీరు కీర్తించడమే మీ పాపాలు పోవడానికి మూల కారణము. మనకి పాలు కుడిక్క నోయి తీరు మా పోలే చక్కటి పోలికోటి ఇచ్చారు. పాలు తాగితే వ్యాధి నశించినట్లుగా. వ్యాధి నశించాలండి, ఏం చేయాలండి? పాలు తాగండి. భగవంతుడు కళ్యాణ గుణములే పాలు, ఆ పాలను సేవించండి అంటే కళ్యాణ గుణ కీర్తన చెయ్యండి. పాపాలు పోవడానికి నోయి తీరుమా పోలే நம்முடைய పాపంగల్ తానే నశిత్తుపోం. మన పాపాలు వాటంతటవే ఇలా భగవద్గుణ గానం చేశాము అంటే అలా పాపాలు వాటంతటవే పరుగులు పడతాయి. மலரடிப்போதுகள் என்னஞ்சத்தை பொழுதும் இறைத்திவனங்க பலரடியார் முன்பு அருளியா பாம்பனையப்பன் அமரந்துரையும் மலரின் மணிநெடுமாடங்கள் நீடு மயில் திருவாரன் விளை உலகம் மலிப்புகழ் பாட நம்மே வினை ஒன்னும் நில்லா கேடுமே தேசம் கோலநாத மனசம் பத்மநாபம் కార్యం కృష్ణ శిరో యోగి భట్టారకౌచ గోవిందం పూరనాదేన చ సహ కురుకే సింధం యతీంద్రం మాలాదృజమనార్యో మమ హృదయనదే రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ సేనయ మొదలిసడు గోపన్నాదముని சீருய்யக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குறிகை பிராக்கம்பாமி திராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி இருகண்ணற்கம்புடைய நம்பிள்ளை இவர் ஈடளித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடியூன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னன்னுள் சேரந்தனவே நமோஸ்து தேவராஜாய் யதுகிராம நிவாசனே ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தீநகர ஜன்மனே பிரசாதலப்த பரமப்ராப்ய कैंकर्यसारिणे श्रीशैले सदया पात्रं धीभक्त्यादिगुणात्मं नितीन्द्रप्रवणं वन्दे रम्या जामातरं मुनिं वाजितिरुवामणिपिळ्ळै மாதவவாழ்வாழும் மனவாளவாமனவன் வாழியவன் மாறம் திருவாய்மொழிப்பொருளே மாநிலத்தோர் பெயரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாதசேவா பிராப்தாகில திரவிடவேத ரகஸ்ய ஜாத்தம் శ్రీ గౌతమన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశకమలం శరణం ప్రపద్యే కౌస్కాన్వయ సంజాతం వెంకటారతనోభవం వేదాంతాచార్య సశిష్యం పురయవల్లు గురుం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదం శ్రీలక్ష్మణార్య వివిధం సంశ్రయే జీవిదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః.